మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరకు శుభములు తెలియజేస్తూ ఈనాటి వాక్య ధ్యానము కొరకాయ మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. జనవరి నెల గడిచిపోయింది, ఫిబ్రవరి నెలలోనికి మనం ప్రవేశించాం. మన సంఘాల్లో, ఈ సమాజంలో అనేక మంది వివాహాల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. ఈ వివాహము అనేది చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది. కాబట్టి ఈ వివాహ దినాల్లో లేక ఈ సీజన్లో మనం కొన్ని విషయాలు వివాహాన్ని గురించి ధ్యానం చేయాలని ఈరోజు నేను ఆశపడుతూ ఉన్నా. వివాహము అతి పురాతనమైనటువంటి మానవ వ్యవస్థ, అతి ప్రాచీనమైనటువంటిది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథ చరిత్రలో మనం చూస్తున్నాం. దేవుడు ఈ వివాహ స్థితిని, కుటుంబ వ్యవస్థను నిర్మాణం చేశాడు. ఆయన కుటుంబ వ్యవస్థను నిర్మాణం చేసినప్పుడు ఆదాము, అవ్వ మాత్రమే ఉన్నారు, కానీ ఇంకెవరూ లేరు. అన్నిటికంటే ప్రాచీనమైనటువంటిది, పురాతనమైనటువంటి వ్యవస్థ ఈ వివాహపు వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థను నిర్మాణం చేసిన వాడు దేవుడు, దీవించినటువంటి వాడు దేవుడు. ఇది సృష్టిలో ఒక భాగంగా ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఉంది, ఆయన దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను మనుషుని సృష్టించాడు. 6వ రోజున ఆదామును, ఆ తర్వాత కొన్ని దినాలకు హవ్వను సృష్టించి వీరిని భార్యాభర్తలుగా దేవుడు ఏర్పాటు చేసి ఏదైనా తోటలో వీరు జీవించడానికి అవకాశం అనుగ్రహించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని కలుగ చేసినప్పుడు ప్రతి దినము ఆయన చేసినటువంటి సృష్టిని చూచి అది మంచిది అని దేవుడు చూచాడు. అలా 7 సార్లు ఈ మాట ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వసారి ఆయన చెప్పినది ఏమంటే, ఆయన సమస్తమును చూచి, సృష్టి యావత్తును ఆయన చూచి ఇది చాలా మంచిది అని దేవుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. సృష్టి అంతా కూడా దేవుడు మంచిగా సృష్టించి ఒకే ఒక విషయంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడే స్వయంగా తెలియచేశాడు. ఎందుకనంటే ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులకు, ప్రతి ప్రాణికి కూడా ఒక జంటను దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మొట్టమొదట సృష్టిలో ఆదామునకు జంట లేనటువంటి స్థితి ఒక మానవునికే ఉంది. కాబట్టి సర్వ సృష్టిలో కూడా ఈ ప్రాణులన్నిటికీ కూడా ఒక జంట అనేది ఏర్పాటు చేసినప్పుడు నరుడు అక్కడే ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు ఉద్దేశపడి నరునిలో నుండి, ఈ మానవ శరీరములో నుండి తీయబడినటువంటి ఆ ఎముకతో హవ్వను సృష్టించాడు. 21వ అధ్యాయంలో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి తన ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి మరలా ఆ ఎముక తీసినటువంటి స్థానాన్ని పూడ్చివేసి స్త్రీనిగా నిర్మాణం చేశాడు. అప్పుడు ఆ స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అని ఆదాము దేవుని కొనియాడి తన శరీరంలో నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తిని ఆయన గుర్తించాడు. కాబట్టి దేవుడు మానవుణ్ణి నేల మంటి చేత సృష్టించాడు. గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ ది గ్రౌండ్ అండ్ గాడ్ మేడ్ ఉమన్ విత్ రిబ్. పురుషుని మంటితో సృష్టించాడు, కానీ స్త్రీని మరి ఎముకతో సృష్టించాడు అని
బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏదైనా తోటలో దేవదూతల సమూహంతో కలిసి ఆదాము హవ్వలు దేవునితో సహవాసం చేసేటటువంటి మహా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఆది దంపతులకు అనుగ్రహించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ మానవ వ్యవస్థలో ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థగా అది అభివృద్ధి చెందుతూ ఉంది. మొట్టమొదట ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మానవుడిని దీవించాడు. ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకునండి. బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై, ఫిల్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్. ఇది దేవుడు మానవ కుటుంబాన్ని ఆశీర్వదించినటువంటి ఒక డివైన్ బ్లెస్సింగ్స్ అన్నారు. పరలోకపు పవిత్రమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మానవ జీవితానికి అనుగ్రహించాడు. కాబట్టి ఈ వివాహము అనేది చాలా పవిత్రమైనటువంటిది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రాచీనమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఎందుకనంటే ఈ వివాహము మన సంఘ సంస్కారాల్లో ఒక సంస్కారముగా చేర్చబడింది. ప్రాముఖ్యంగా పరిశుద్ధ వివాహము, క్రైస్తవ వివాహము పరిశుద్ధ వివాహముగా ఇది పరిగణించబడింది. అందుకనే ఈ హోలీ మ్యాట్రిమోనీ అని మనం దీన్ని పిలుస్తాం. సంఘ సంస్కారాల్లో అనగా చర్చ్ సాక్రమెంట్స్లో ఒక సాక్రమెంట్ ఇది. సాక్రమెంట్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ సేక్రెడ్ వన్, పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రమైనటువంటి సంస్కారం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రమాణము అన్నారు. పవిత్రమైనటువంటి ప్రమాణం. వివాహం అప్పుడు భార్యాభర్తలు ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలు మన యొక్క ఈ వ్యవస్థలో జీవితాంతం వరకు నిలిచి ఉండేటటువంటి ప్రమాణాలు. దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రమాణాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అనేక మంది క్రైస్తవ కుటుంబాలు, సంఘ బిడ్డలు ఎక్కడెక్కడో వివాహాలు చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. కానీ మీకు తెలియచేసేటటువంటి ఒక సలహా ఏమంటే, ఇది పరిశుద్ధమైనటువంటి వ్యవస్థ కాబట్టి పరిశుద్ధ ఆలయములో, పరిశుద్ధ సన్నిధిలో, దేవుని సమక్షములో, విశ్వాసుల సమూహములో ఈ వివాహాలు జరిగినప్పుడు అవి దేవుని చేత ఇంకా ఎక్కువగా ఆస్వాదించబడతాయి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకనగా ఇది ఒక పరిశుద్ధమైనటువంటి సంస్కారం. ఈ పరిశుద్ధతను మనము కాపాడాలి. వివాహం చేసుకోవడంలో కాపాడాలి, వివాహ పద్ధతులు మనం అనుసరించడంలో కాపాడాలి. ఆ తర్వాత ఈ కుటుంబ వ్యవస్థలో కూడా ఈ పవిత్రతను మనం కాపాడుకోవాలి. భారతీయ వ్యవస్థలో, భారతీయ సంస్కృతిలో దాదాపు 10 రకాలైనటువంటి వివాహాలు పైగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిశుద్ధ వివాహము అనబడల. రకరకాలైనటువంటి వివాహాలు మనం చూస్తాం చరిత్రలో, ఈ సమాజంలో. కానీ కొన్ని మాత్రమే సరైనటువంటి వివాహాలుగా మనం చూస్తాం. అయితే క్రైస్తవ వివాహం మాత్రం పరిశుద్ధ వివాహము అని చెప్పబడింది. ఈ పరిశుద్ధ వివాహములో ఏ విధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉండకూడదు, దుష్ట ఆచారాలు ఉండకూడదు. దేవుని యొక్క పవిత్రమైనటువంటి కార్యములో ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా, విశ్వాసుల సమూహము ద్వారా, దేవుని పరిశుద్ధ ఆలయములో ఈ వివాహాలు పవిత్రంగా జరిగినప్పుడు ఆ కుటుంబాలు దేవునికి మహిమకరమైనటువంటి కుటుంబాలుగా ఉన్నాయి. భారతీయ సంస్కృతిలో కొన్ని
ఈవిల్ ట్రెడిషన్స్ కూడా మనం చూస్తాం. ఈవిల్ ప్రాక్టీసెస్, దుష్ట ఆచారాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. పూర్వకాలంలో సతీ సహగమనం ఉంది, బాల్య వివాహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి కొంతమంది చరిత్రకారులు వారు చాలా పోరాటాలు చేసి వీటిని కొన్నిటిని రూపమాపటానికి ప్రయత్నాలు చేశారు. వారిలో మన క్రైస్తవ మిషనరీస్ ఉన్నారు. విదేశాల నుండి వచ్చి భారతదేశంలో సేవ చేసినటువంటి క్రైస్తవ మిషనరీసు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని దుష్ట ఆచారాలు, చెడ్డ ఆచారాలను తీసివేయడానికి వారు ఎంతగానో కృషి చేశారు. ఈ భారతీయ మనుషులతో పాటు మరి క్రైస్తవ మిషనరీస్ కూడా ఉన్నారు. విలియం కేరీ గారు, రాబర్ట్ డి నోబుల్ గారు, అలెగ్జాండర్ డఫ్, వీళ్ళందరూ కూడా మొదలైనటువంటి మిషనరీసు అనేకమైనటువంటి విప్లవాలు చేసి, పోరాటాలు చేసి మరి భారతీయ సంస్కృతిని కాపాడడానికి, భారతదేశంలో దేవుడు తన యొక్క చిత్తాన్ని జరిగించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈనాటికి కూడా ఇంకా అనేక మంది ఈ వరకట్నపు వేధింపులతో ఇంకా ఈ యొక్క సమాజంలో వారు ఈ ప్రాక్టీస్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ సాంప్రదాయంలో పరిశుద్ధ వివాహంలో ఇలాంటి వాటిని మనకు చోటు చేసుకోవడం అనేది చాలా పొరపాటు అని తెలియచేస్తూ ఉన్నాం. వరకట్నం, ఈ కట్నాలు లేకపోతే ఇహలోకం అనేటువంటి ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసి మరి దేవుని యందు విశ్వాసము, భక్తి, ప్రార్థన వీటన్నిటిని చాలాసార్లు అనేక మంది వదిలిపెడుతూ ఉన్నారు. భక్తితోనూ సాంప్రదాయాలతోనూ ఇంకా అనేకమైనటువంటి మరి మంచి మంచి విషయాలు మనం చూడాలే కానీ మన చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి మరి చెడ్డ ఆచారాలు మనము అనుసరించకూడదు అనే విషయాన్ని మరి దేవుని బిడ్డలైనటువంటి వారికి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మరి మా నాన్నగారు అయినటువంటి రెవరెండ్ కె జాకబ్ గారు కొన్ని పెండ్లికి సంబంధించినటువంటి పద్యాలు రాశారు. వరునికి వధువుకి సలహాలు కూడా రాశారు. దానిలో ఒక చిన్న పద్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కట్నంబులాశించి గర్వించబోకుమి, గుణవతి అగు భార్య మణియ నీకు. కట్నంబులాశించి తొట్టెల్లబోకుమి, గుణవతి అగు భార్య మణియ నీకు. అందచందాలకై ఆరాటపడకుమి, అందచందాలకై ఆరాటపడకుమి. మోసముండును బాహ్య వేషమందు, అక్రమ సంపాదన ఆశంపబోకుమి. పొదపరియగు భార్య కొదువదీర్చు, కుములుచు ఇంటిని గూర్చి చింతించకు, కుములుచు ఇంటిని గూర్చి చింతించకు. భూని ఇల్లును గట్టు జ్ఞానురాలో, పరుల మోసంపు వాకులన్ పరగ వినుచు. గృహిణిపై నిందలన్ మోపు కినుకవలదు. ప్రతి సమస్యను ప్రభుపై భారమిడుచు, ప్రతి సమస్యను ప్రభుపై భారమిడుచు. మెలిగినటులైన నిరతంబు మేలు కల్గు. కట్నములాశించి తుట్టెళ్ళపోవద్దు. మీకు గుణవతి అయినటువంటి భార్య దొరకటం అనేది ముత్యముల కంటే అమూల్యమైనటువంటిది. అందచందాలకై ఆశించబోకండి. ఎందుకంటే ఆ బాహ్య అందచందాల్లో చాలా మోసం అనేది ఉంటుంది. అందము మోసకరము అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అక్రమ సంపాదన ఆశించబోకుమి. అక్రమంగా సంపాదిస్తే అదంతా కూడా
నీకు కాకుండా పోతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంది. నీకు ఇంటిని గూర్చి చింతించకు. నీ భార్య జ్ఞానవంతురాలైతే ఆ ఇంటిని చాలా సక్రమంగా ఆమె నడిపిస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. కాబట్టి నీ భార్య జ్ఞానవంతురాలైనటువంటి భార్యగా, ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి భార్య అనేదాన్ని నీవు చూడాలే కానీ కట్నాలు ఆశించి, అందచందాలు ఆశించి నీవు మోసపోవద్దు అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క భావం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇతరమైనటువంటి వారి మాటలు విని నీ గృహిణిపై, నీ భార్యపై నిందలు మోపవద్దు. నీకు ఏ సమస్య వచ్చినా సరే కుటుంబ వ్యవస్థలో ప్రతి సమస్యను ప్రభువు దగ్గర మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేసి, నీవు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు తీరుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. ఈ ఘనమైనటువంటి పవిత్రమైనటువంటి వివాహ స్థితిని మనము ఘనమైనటువంటి రీతిలో, పవిత్రమైనటువంటి రీతిలో మనము చూడాలి, మనం ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. వివాహము అనేది ద్వారా మనలో వచ్చేది ఏమంటే ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం. క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. ఇట్ బ్రింగ్స్ ద ఫుల్నెస్. పరిపూర్ణ జీవితాన్ని అది మనకు తీసుకొని వస్తుంది. ఆదికాండం 2:24 ఏముందంటే, వారు ఏక శరీరమయ్యుందురు, వారు ఏక శరీరమయ్యుందురు. మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వచనములో ప్రభు చెప్పాడు, వారు ఏక శరీరము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనములో పౌలు గారు చెప్పాడు, ఇది వారు ఏక శరీరం. ఏక శరీరము అనేది ఇట్స్ ఎ మిస్టరీ. ఇది ఒక మర్మం. దేవుడు తన సృష్టిలో భాగంగా ఈ ఏక శరీరం అనేటువంటి భార్య భర్తలను, కుటుంబ వ్యవస్థను సృష్టించటం అనేది ఒక మర్మము, గొప్పదైనటువంటి మర్మము. దీనిలోనికి మనం ప్రవేశించేటప్పుడు ఇది చాలా పవిత్రమైనటువంటి అనుభవము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంలో మరొకది ఏమిటంటే, వివాహము ద్వారా 2 కుటుంబాలు, 2 సమాజాలు, 2 సంఘాలు, 2 పెద్ద బంధువర్గము ఏకమవుతూ ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వీరిద్దరే కాదండి, వీరిద్దరి వెనక చాలా పెద్ద జనాంగము ఉన్నది. ఆ జనాంగము ద్వారా ఒక గొప్ప వ్యవస్థను పటిష్టపరిచేటటువంటి ఒక సంప్రదాయము ఇక్కడ ఉన్నది. దీనంతట్లో కూడా ఏక మనస్సు అనేది, ఏకత్వం అనేది రావాల్సి ఉన్నది. అదే చెప్తున్నాడు పౌలు గారు కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో 18 నుండి 20 వచనాల్లో, యూనిటీ, లవ్ ఇన్ ఫ్యామిలీ. ప్రేమ, ఐక్యత కుటుంబంలో ఉండవలసి ఉన్నది. ఎందుకనంటే ఈ కుటుంబ వ్యవస్థలో మరి ప్రేమ, ఐక్యత ఉన్నప్పుడే ఆ కుటుంబము మరి దేవుని చేత దీవించబడినటువంటి కుటుంబముగా ఉన్నది. అందుకే మరి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రేమ గురించి రాస్తూ 4 రకాలైనటువంటి వ్యత్యాసాలు ఈ ప్రేమలో తెలియచేస్తూ ఉన్నాడు. 4 వివిధమైనటువంటి మాటలు, పదాలు గ్రీక్లో మనం చూస్తాం. ఒకటి ఏమిటంటే స్టార్గే. స్టార్గే అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉండవలసినటువంటి ప్రేమ. ప్రేమలో అనేకమైనటువంటి భావాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉండవలసినటువంటి ప్రేమను స్టార్గే అని పిలిచారు గ్రీకులో. తర్వాత భార్యాభర్తలకు మధ్య ఉండవలసినటువంటి ప్రేమను ఎరోస్ అని పిలిచారు. అలాగే పొరుగువాని ఎడల
ఇతరుల ఎడల మనం ఉండవలసినటువంటి ప్రేమను ఫిలియా అని పిలువబడింది. దేవునికి మానవునికి మధ్య ఉండవలసినటువంటి ప్రేమను అగప్పే అని పిలువబడింది. ఇవన్నీ కూడా ప్రేమలోనే వివిధమైనటువంటి భావాలు. కాబట్టి కుటుంబములో ప్రేమ, సమాజములో ప్రేమ, సంఘములో ప్రేమ, ఇతరుల ఎడల ప్రేమ, ఐక్యత అనేది మనం కలిగి ఉన్నప్పుడు ఇది ఒక దేవునికి మహిమకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాలుగా వర్ధులతి అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఎరోస్ అనేటటువంటి ప్రేమలో, అంటే భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమలో ప్రాముఖ్యంగా ఏం లక్షణాలు ఉండాలి అని అంటే కేరింగ్ లవ్, ఒకరి ఎడల ఒకరు మరి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అనుభవం ఉండాలి. భార్య భర్తలు ఎవరికి ఏ అవసరత వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా ఒకరిడల ఒకరు ప్రేమ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. వివాహ ప్రమాణాల్లో లేమికైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు భర్తగా నీకు భార్యగా ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి మీరు ఒకరిడల ఒకరు నమ్మకత్వాన్ని, ప్రేమను, శ్రద్ధను కలిగినప్పుడు ఆ కుటుంబంలో దీవెనలు, సంతోషము అనేది కలుగుతుంది. రెండవది సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితం అనేటువంటి ప్రేమ. ఈ త్యాగపూరితం అనేటువంటి ప్రేమలో సెల్ఫిష్ అనేది లేదు, స్వార్థము అనేది లేదు. నిస్వార్థం అనేటువంటి ప్రేమ క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటిది. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించాడో అదేవిధంగా మీరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని తెలియచేశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎలా ప్రేమించాడు ప్రభు అని అంటే, మనం పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒకవేళ ఒకరిలో ఒకరు కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి త్యాగపూరితం అనేటువంటి విధానములో మనము ప్రేమ కలిగి ఉండటం అనేది యేసుక్రీస్తు సంఘమును ప్రేమించినటువంటి ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది. మూడవది అన్బ్రేకబుల్ లవ్, తరిగిపోనటువంటి ఎప్పటికీ కూడా అంతం కానటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎప్పుడు వరకు అంటే లైఫ్ లాంగ్, జీవితాంతము కలిగినటువంటి ప్రేమగా ఈ కుటుంబ వ్యవస్థలో అనేది మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రేమ అనేటువంటి వాళ్ళరా, ఈ 13వ అధ్యాయంలో పౌలు గారు ఏం రాస్తున్నారంటే 1 నుండి 3 వచనాల్లో ప్రేమ యొక్క ఔన్నత్యం, ది గ్రేట్నెస్ ఆఫ్ లవ్. 4 నుండి 7 వచనాల్లో ప్రేమ యొక్క స్వభావము, నేచర్ ఆఫ్ క్రిస్టియన్ లవ్. 3వ భాగం ఏంటంటే 8 నుండి 13 వచనాల్లో ప్రేమ యొక్క నిత్యత్వము, ద సూప్రమసీ ఆఫ్ లవ్. ఈ 3 భాగాల్ని ఆయన తెలియచేస్తూ ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడని 14వ అధ్యాయం 1వ వచనంలో ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రేమ అనేది దేవునితో సంబంధముతో ఉండాల్సినటువంటి ప్రేమ, మానవ సంబంధాల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ. ఈ ప్రేమలు అనేది క్రైస్తవ కుటుంబంలో మనము కలిగి ఉండాలి. ఒక యువకులు, ఒక యవనస్తుడు యవనస్తురాలు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహం చేసుకున్నటువంటి పాస్టర్ గారు వివాహం అయిన తర్వాత 1 సంవత్సరానికి ఏదో ఒక అకేషన్లో, ఒక ఫంక్షన్లో వారు కలుసుకున్నప్పుడు ఆ వివాహం చేసినటువంటి పాస్టర్ గారు అడిగారు, ఎలా ఉంటున్నారు బాబు అని అడిగితే వారు అన్నారు, చాలా సంతోషంతో, చాలా ఆనందంతో వారు ఆ పాస్టర్ గారికి జవాబు చెప్పారు, అయ్యా మా వివాహ బంధం, మా ప్రేమ బంధం
పరమగీతములాగా ఉన్నదయ్యా అని తెలియచేశారు. పరమగీతం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే ప్రేమ, ప్రియురాలు, ప్రియుడు, సంతోషం, సమాధానం, ఐక్యత, అవన్నీ అక్కడ మనకున్నాయి. పరమగీతం గ్రంథంలో సొలొమోను గారు రాశాడు. ఆయన సంఘానికి క్రీస్తుకు మధ్య సంబంధాన్ని ఆయన రాశాడు. మరి పరమగీతంలాగా ఉంది, మధురంగా ఉంది, ఆనందంగా ఉంది అని తెలియచేశాడు. తెలియచేసినప్పుడు పాస్టర్ గారు చాలా సంతోషపడ్డారు. చాలా సంతోషపడి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని దీవించి వెళ్ళిపోయారు. మరొక 2 సంవత్సరాలు అయిన తర్వాత అదే జంట అదే పాస్టర్ గారికి మరలా కలిశారు. ఎక్కడో కలిసినప్పుడు ఎలా ఉన్నారు అని అడిగితే, అయ్యా మా కుటుంబ జీవితము విలాప వాక్యాలాగా ఉందయ్యా అన్నారు. విలాపం అంటే ఏడుపు, దుఃఖము. బైబిల్లో విలాప వాక్యాల గ్రంథం ఇర్మియా భక్తుడు రాస్తాడు. విలపించేటటువంటి ప్రవక్తగా మరి తన ప్రజల గురించి విలపిస్తూ ఆయన రాసినటువంటి గ్రంథం అది. అంటే ఒకప్పుడేమో పరమగీతం లాగా ఉంది 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడేమో విలాపవాక్యాలుగా మారిపోయింది కుటుంబ జీవితం అని తెలియచేశారు. ఆ పాస్టర్ గారు చాలా బాధపడి మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు సంతోషంగా ఉండాలి అని తెలియచేసి వెళ్ళిపోయాడు. మరొక 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే జంట అదే పాస్టర్ గారికి కలిశారు. ఎలా ఉన్నారయ్యా ఇప్పుడు మీరు అని అడిగితే, మా కుటుంబ జీవితం ప్రసంగ గ్రంథంలాగా ఉంది అన్నారు. ప్రసంగ గ్రంథం అంటే సొలొమోను రాసినటువంటి గ్రంథం. దాంట్లో ఏముంది? వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థము అని ఉంది. అయ్యా ఎందుకు వచ్చిన బాధ అయ్యా, ఈ జీవితాలంతా వ్యర్థం, ఈ కుటుంబం వ్యర్థం అని ఉన్నది అని తెలియచేశారు. అంటే కొన్ని కుటుంబాలు అలా కాలం జరుగుతూ ఉంటే ఆ ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. కానీ ప్రేమ యొక్క లక్షణం ఏంటంటే ప్రేమ నిత్యము ఉండేటటువంటిది, తరిగిపోయేటటువంటిది కాదు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, మీ కుటుంబ జీవితాలు, మీ యొక్క దాంపత్య జీవితాలు జీవితకాలం అంతా పరమగీతంలాగానే ఉండాలని మనం కోరుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అది ఎలా సాధ్యము అంటే ప్రభువులో మనం ఉంటే సాధ్యం. ఆ కుటుంబంలో ప్రతిదినము కూడా కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి. కుటుంబం అంతా కలిసి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనపడి దేవునికి మనం ప్రార్థన చేయాలి. అప్పుడే కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా సమాధానంగా ఉంటాయి. అలా లేకపోతే ఏమవుద్దంటే సాతానుడు కుటుంబాల్లో ప్రవేశించి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాడు. సాతానుడు ప్రవేశించకుండా ఉండాలంటే మన కుటుంబంలో ప్రార్థన కావాలి, దేవుని వాక్యము కావాలి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించుకోవాలి, దేవుని కార్యాలు మనం చేయగలగాలి. దేవునిలో మనం ఎల్లప్పుడూ ఉంటే సాతానుడు మన మధ్యకు రాడు. సాతానుడు రాకపోతే మన కుటుంబాలు ప్రేమతో ఉంటాయి, సమాధానముతో ఉంటాయి, ఐక్యతతో ఉంటాయి అనే విషయాన్ని నేను ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే ఈ రోజున ఈ వివాహ స్థితిని గురించి, ఈ వివాహం అనే అంశాన్ని గురించి ఎందుకు నేను మీకు తెలియచేస్తూ ఉన్నానంటే ఈరోజు నా వివాహ దినము కూడా. కాబట్టి ఈ సందర్భంలో మరి నా వివాహ దిన సందర్భంలో మీ అందరికీ నేను శుభములు తెలియచేస్తూ మీ కుటుంబాలన్నీ కూడా, మన కుటుంబాలన్నీ కూడా మరి దేవునికి మహిమకరమైనటువంటి కుటుంబాలుగా, ఈ లోకములో ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా వర్ధిల్లాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, పరిశుద్ధ వివాహ స్థితిని గురించి కొన్ని విషయాలు మాత్రం మేము ధ్యానం చేసుకున్నాం. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించినటువంటి ఈ పవిత్రమైనటువంటి అనుభవంలో మేము జీవించడానికి సహాయం చేయము. ఈ సామాజిక పరమైనటువంటి ఈ సంస్కృతిలో కొన్ని చెడ్డ సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. వాటిని మేము అనుసరించకుండా మేము నీ వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ కుటుంబ వ్యవస్థలో, వివాహ పద్ధతిలో మా జీవితాలు ముందు కొనసాగుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ప్రసాదించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము, సకల దీవెనలు మనకును మన కుటుంబములకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమెన్.